మనల్ని సృష్టించడం దేవుడికి పెద్ద కష్టం కాలేదు, టైం తీసుకోదు. మనల్ని సృష్టించడానికి ఎక్కువ టైం తీసుకోవాలి, ఈజీగా సృష్టించేశాడు మనల్ని నిర్మించడం, మన బాడీ. ఇప్పుడు దేవుడు రిస్క్ చేస్తున్నది ఏంటో తెలుసా? ఎక్కువ టైం తీసుకొని మనల్ని నిర్మించడం ఈజీయే. బొమ్మను చేశాడు, ఊపిరి ఊదాడు, అయిపోయింది, మనిషి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు మనలో నిర్మిస్తున్నది అసలైంది ఏంటంటే వ్యక్తిత్వము. దేవుని సృష్టి ఇంకా పూర్తి కాల. జస్ట్ బొమ్మలు చేసి ఊపిరి ఊదాడు, మనుషులు చేశాడు, భూమి మీద తిప్పుతున్నాడు అంటే ఇంతటితో సృష్టి అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కాల సగమే అయింది, సంపూర్ణం కాల. ఇంకా ఏంటి సంపూర్ణం అంటే మనల్ని తన పోలికగా తన స్వరూపములోనికి మార్పు చెందించినప్పుడు తన పని కంప్లీట్ అయింది. అర్థమైందా? మనల్ని రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్ళి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. మన బాడీని నిర్మించడానికి ఈజీయే, కానీ మన క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి బోల్డ్ అంత రిస్క్ అవుతుంది. దానికి బోల్డ్ అన్ని కలిపి రప్పించాల్సి వస్తుంది మన బ్రతుకులోకి.